సురేందర్ ద బాటిల్ వీళ్ళ ఫంక్షన్కి వచ్చినాము. షీయా నేను ఇన్ని రోజులు హీ అనుకున్నా. కళ్ళు దాన్ని దొబ్బేసినాయా? ఏం పేరు? ఓ అది చెప్పదు సీక్రెట్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సిడ్నీ నుండి ఇక్కడ డబ్బోకి వచ్చినాం. సిడ్నీకి ఒక 400 కిలోమీటర్స్లో ఈ డబ్బో అనే ఒక టౌన్ ఉంటుంది. ఈ డబ్బోలో ఒక ఫంక్షన్ అటెండ్ కావడానికి వచ్చినాం. సో ఆ ఫంక్షన్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ బేబీది క్రాడిల్ ఫంక్షన్, అంటే ఇక్కడ తొట్లే చేస్తుర్రు అన్నట్టు. సో నిన్న నైట్ అంతా ట్రావెల్ చేసినాం. ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయితే నైట్ 11:30కి ఇక్కడ రీచ్ అయినా. వచ్చినాక తిని మంచిగా పడుకున్నా. ఇప్పుడే లేచిన, చిన్న ఫ్రెష్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీ ఫంక్షన్ ఎట్లా నడుస్తుందో అదంతా చూపిస్తా. ఓకేనా? చలో ఇప్పుడైతే జర బయటికి వెళ్ళి మంచిగా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుందాం. అట్లనే బ్రషింగ్ కూడా వేసేద్దాం. ఓకే, ఇక బ్రషింగ్ చేసి మంచిగా ఫ్రెష్ అయినా. ఆకలి అవుతుంది. ఇప్పుడైతే టిఫిన్ చేయాలా. మన బ్రదర్ గారు కూడా లేచిండు. టిఫిన్కి రెడీయా బ్రదర్? ఏం టిఫిన్ చేద్దాం? 3 తప్ప, 1 రవ్వ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ వడ. ఇటు సందీప్ వాడు మన కోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుండు. బాబాయ్ ఏమో ఆల్రెడీ చాయ్ పెట్టిండు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గిన్నెది చెప్పురా ఏమన్నా. మా సిడ్నీలో హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఈడికి. ఇది ఎథికల్ హ్యాకింగ్ లో వైఫై వైర్ కట్ చేసింది. సెన్స్లెస్ సార్, సెన్స్లెస్. బాబా ఏం చేస్తున్నావు? బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తుండు. మొత్తం విత్ అవకాడో సాసులు మొత్తం వేరే ఉన్నది కథ అంతా. సో బ్రేక్ఫాస్ట్ తిన్నాక మళ్ళీ కలుసుకుందాం. ఓకే, కట్ ఎట్లుందిరా? ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు తింటే? చలో ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మా వాళ్ళు లేడీస్ అంతా వేరే ఇంట్లో ఉన్నారు. అలాని అక్కడ నుండి ఎక్కించుకొని వచ్చి ఈ ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. నేను మా బాబాయ్ ఇద్దరం వెళ్తున్నాం. ఇక మన వాళ్ళని పిక్ చేసుకోవడానికి వచ్చినాం కదా, ఇదే ఇంట్లో ఉన్నారు. గైస్ ఇక్కడనే కుకింగ్ నడుస్తుంది. చింతమా మన చెప్పు చిల్లర్ కానీ చేసినావు కదా మామ, బ్రదర్ కానీ. ఇటోడు పమ్మవాడా? నువ్వేనా రబ్బమ్మ కుకింగ్? ఒరే సెట్ చేసి పడేసినావు కదరా మటన్. ఎన్ని కిలోలు అండి నువ్వు? ఏంది ఓన్లీ టోడు శ్రీకాంత్ కదా? ఇక్కడనే కుకింగ్ జరుగుతుంది. సో మన లేడీస్ని అయితే డ్రాప్ చేసి వస్తా. ఇదంతా మళ్ళా చూద్దాం. ఓకేనా? చలో ఫ్రెండ్స్, మన వాళ్ళని లేడీస్ని అందరిని ఎక్కించుకొని ఇప్పుడు వేరే ఇంటికి వెళ్తున్నాం. వీళ్ళు అక్కడ ఫ్రెష్ అప్ అయిపోతారు, పార్టీకి రెడీ అయిపోతారు. మనం కూడా మళ్ళా వీళ్ళని దించేసి మళ్ళీ వచ్చి విజయ్ గారిని ఎక్కించుకొని మేమున్న ఎయిర్బిఎన్బికి పోయి మేము ఫ్రెష్ అప్ అవ్వాలా. చెప్పు. లెఫ్ట్ రైట్ బాయ్. మనమైతే మనం ఫ్రెష్ అప్ అయ్యే స్పాట్కి వచ్చేసినాం. మన బట్టలు వెనుకున్నాయి. వెనకకెళ్ళి బట్టలు అనేది అండి. ఇదేనా నువ్వు ఇప్పుడు వేసుకున్నా? ఇవి నయ్యే. నువ్వేం వేసుకుంటున్నావు? కుర్తానా? మన కుర్తా షర్ట్ పాయింట్ మనం. ఈ రోజు నేను ఈ షూ వేసుకోబోతున్నా. షూ ఇంకా నేను చూడలేను. వైట్ అండ్ ఆరెంజ్. అది క్యూసీ కాదు, ఓఎన్. క్యూసీ అట్లానే ఉన్నారా? నాకు కూడా లేదు ఇదేందో. నేను ఇన్ని రోజులు డీసీ అనుకున్నా. మొన్న రాగానే జాబ్ ఎక్కిండు కదా, ఒక జాబ్ లో 2 రోజులు పని చేసిండు. దాంట్లోకి వెళ్ళి ఒక $300 వచ్చినాయట. ఆ $300 తోని మనకు ఆ షూ కొనిచ్చిండు. సర్ప్రైజ్ గా నిన్న ఇచ్చిండు. దట్ ఈస్ చోటా. చలో ఓకే గైస్. స్నానం చేసి మంచిగా రెడీ అయిపోయినాం అందరం. ఇదే మన గెటప్ ఈరోజు, ప్యాంట్ అండ్ షర్ట్. చలో వెళ్ళిపోయాం ఇక ఫంక్షన్ హాల్కి. రెడీ అందరూ? ఓకే బాబాయ్, లెట్స్ గో. ఊళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. బ్రదర్ గారు ముంగట్ సీటు, బాబాయ్ డ్రైవింగ్. ఏ తింపి పడెత్తున్నావా బాబాయ్? దోశ
ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసినాం విత్ సందీప్ మామ. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. వేరే కార్లో వచ్చిండు. మామది ఫార్మల్ గెటప్, మన అంతా క్యాజువల్. కార్ నంబరు చదరాడు కాస్ట్యూము, నా కొత్త బూట్లు. అప్పుడు ఈడు ఎట్లుండే పెట్టి ఇలా 1200 చెప్పులు వేసుకుంటుండే షో చేస్తుండే, అప్పుడు 200-300 వేసుకుంటుండే. న్యూ షూస్, కొత్త బూట్లు పెట్టాలి కదా. కొన్ని ఎడిటింగ్ లో పోతే ఎట్లా చెప్పరా పంతులు ఏదైనా. మీరు బీర్ మూతలిప్పి ముద్దులు వాళ్ళు తమసా మూతలిప్పి తలికే వాళ్ళు సాలే. ఇంకేం చెప్పారు? హూ ఆర్ యు అంటారు పబ్లిక్ హూ ఆర్ యు అంటారు. ఇన్ని టోటల్ ఫోటో సెషన్ నడుస్తుంది ఈడైతే ఎన్ని ఫోటోలు దిగుతుండో ఈడికే అర్థమైతలేదు. ఇంక రాజపాల్ గారిని ఓడి ఫోటోలు తీస్తలేడు. నేను తీస్తారా వీడియో నా బ్లాగ్ లో పెడతారా? ఫేమస్ ఇప్పుడు మన బ్లాగ్ లో పెట్టట్లు నీకు ఎంత మంచి జరిగిందిరా. మా అత్తమ్మ ఫ్రమ్ నడుకుడా. నమస్తే ఒకటి మరి. హాయ్ చెప్తావు, హాయ్ చెప్తావు నువ్వు. నీ పేరేంది? సరే సరే నడు నడు నడు. ఇక నేను చెప్తున్నా గిట్ చూడు. హాయ్ హాయ్ నువ్వు చెప్పు. చెప్పవా అబ్బు? కోపమా? మా చుట్టాలు. హాయ్ మీహా, దిస్ ఇస్ బాబాయ్ కుష్. ఓకేనా? హాయ్ సే హాయ్ మమ్మా. చెప్తలేదు. బబ్బా అని చెప్పు. బబ్బా చెప్పు. హాయ్ బబ్బా. హాయ్ హాయ్ బబ్బా. అయిపోయింది. నేను బాబాయ్, ఇది పిన్ని అవుతుంది నీకు. దిస్ ఇస్ పిన్ని. ఆడు భయపడుతుండేది నన్ను చూసి. వాడికి కూడా బాబాయ్ అవుతానా? హాయ్ రా బాబాయ్. ఏమన్నారా బాబాయ్ రా? ఎవరు సార్ మీరు? సార్ మీరు? ఏ హాయ్ శ్రేయు. యువనేడి అంటే ఇండియా అని చెప్పేసి. హౌ ఆర్ యు? ఎట్లున్నావు? వేస్ యువాన్? ఇండియానా? నీకు గుర్తున్నాడా యువాన్? వెరీ గుడ్. ఏం తింటున్నావు? స్ట్రా తింటున్నావా? అన్నయ్య ఏడి? అన్నయ్య యువాన్ ఏడి? యువాన్ నీకు గుర్తున్నాడు? యువాన్ లేడు. గుర్తున్నాడు. ఎందుకు గుర్తు? అన్న ఎప్పుడు వచ్చినావు? యాస్ బ్రో. ఎప్పుడు? హాయ్ హౌ ఆర్ యు గైస్? హాయ్ హాయ్. చూసుకోర్రి బ్లాగ్లా. కానీ ఎప్పుడు వస్తావో తెలియదు, చెప్పలేను. నెల తర్వాత అప్లోడ్ టైం దొరకాలి కదా అప్లోడ్ చేయడానికి. హాయ్ హాయ్. చలో వెళ్దామా లోపలికి? నువ్వు ఇవ్వ. వెరీ గుడ్. పల్లె బాయ్, పల్లె బాయ్. హౌ ఆర్ యు? మై ఫ్రెండ్ పల్లె బాయ్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే ఏడొద్దు సరేనా? ఇలా ఇవ్వడు పల్లె బాయ్ ఇప్పుడే వచ్చిండు, జాబ్ కు వచ్చిండు, కడ్డు నన్ను ఇడ్సబెట్టిండు. మనమైతే ఇప్పుడు ఫోటో దిగుదాం. ఎందుకు సార్ మౌని తీయలే నన్ను ఫీల్ అవుతుంది మళ్ళా. ఇక మౌని మళ్ళా ఫీల్ అయితే బాధ చూడ. దిస్ ఇస్ సోనీ, మన చరణ్ వాళ్ళ వైఫ్. మా అత్త. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. మా అత్త. వీడియో నువ్వు పిలుచుకుంటావు, మేము పిలగా. అవునా? హాయ్ నర్సా. నమస్తే. నమస్తే నమస్తే. నమస్తే. ఇప్పుడే వచ్చినావా? బాగా లేట్ వచ్చినావు. తొందరగా వచ్చి పీకైతే ఉంది సార్. అంతే అంతే అరుచుకోవాలి. సింహాడు బర్త్డేనట అది అలా. ఓకే ఓకే. హ్యాపీ బర్త్డే చెప్పాడు నాకు. థ్యాంక్ యూ చెప్తలేడు. నువ్వు అంటే నా తరపు నుంచి చెప్పు, నీకు థ్యాంక్ యూ చెప్తాడు కదా ఆడు. హ్యాపీ బర్త్డే రా సింహ చెప్తలేడు. మీ ఇంట్లో ఒక పిల్లగాడు ఎదిగితే మీరు ఇట్లా చేస్తారా అవలా వల్ల? అయ్యో ఏ దక్షరెడ్డి ఏడద్దు ఏడద్దు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు పిచ్చోడా. మగ పిల్లగాళ్ళు ఏడుస్తారా? అందుకే అన్నారా నువ్వు ఏదైతే కాదో ట్రై చేద్దని. నువ్వేడ్చుడేంద్రా? నువ్వేంది? నీ పర్సనాలిటీ ఏంది? ఎందుకురా నీకు ఇవన్నీ? Got a monster inside of me. You
You better watch out if you ignite him. He's a road ahead of full prophecy to be the greatest beast the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me, and he gets claws real big, pissed off quick. And if you cross him, you might drop dead. Metaphorically, of course, settling the score, never getting bored, loves the blood and gore, always wanting more, feeding from the source. They don't really understand until they feel the force departed. If you start shit, you'll be heartless in the darkness, torn apart quick. You left scars ripped, you'll be chewed up and discarded. And this world ain't right, won't accept it. Negative energy, I expect it. Once it's in your mind, it's infectious. So fight for your life and reject it. You better give me space, I'm protective. My adrenaline spikes when I'm threatened. And if you stay in my way, I'm aggressive. Cause when there's no exit, I'll kill when I'm desperate. Adrenaline pressure, it's stormy weather, lightning, thunder, pouring weather. Yo, I'm a go-getter, try to do it like me, but I do it better. I got a mind that's clever, the beast inside is competitive as ever. I'm conscious, my subconscious, an accomplice to me. I promise the darkness, I can honest believe. But don't cross me, I might lose control of the lost beast. He's locked away inside with the key control by fight or flight. And this world ain't right, won't accept it. I will come by APSRTC bus. I will come by bike. I will come by car. I will come by lorry. I will come by bus. I will come by bike. I will come by car. I will come by lorry. ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా పక్కేస్తారా. అవుని పోతున్నాం మరి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? రేపు వస్తారా? సోని 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 పోతున్నాం. రైట్ వెళ్ళిపో. అప్పుడే డబ్బు జోకి దొరకబోతుంటాం కదా. డబ్బు జోకా మాకున్నారులే. బాయ్ బాయ్ శుభ బాయ్. మీరిద్దరేనా ఇప్పుడు? అవును. పంతులు గారు ఆయన ఇంకో కార్లో వస్తుంది. రైట్ రైట్ బాయ్. పోతున్నాయా నేను సిడ్నీ నరేన్ బేటా గిట్టు పోతున్నాం మేమందరం. బాయ్ చెప్పవా? బాయ్ చెప్పవా? బాయ్ బాయ్. సురేందర్ ద బాటిల్. రైట్ బాయ్. ఓకే కలుద్దాం మళ్ళా. See you in Sydney. Thank you for inviting us. Thank you very much for making this party very successful. Nice hospitality. అన్న నేను హాస్పిటల్లో పనిచేస్తలేను కదా. మన మీదనే పంచులు. రైట్ చలో.